నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను తేజస్వి. ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో కేంద్ర మాజీ మంత్రి చింతామోహన్ మళ్లీ స్వరం మార్చారు. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సమర్థించడం ద్వారా చింతామోహన్ నాటి ఉద్యమకారుల విమర్శలకు గురయ్యారు. తర్వాత దశలో విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తిరుపతి రాజధాని కావాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత ఎన్నికలకు ముందు ఇటీవలి కాలంలో అయితే ఆ డిమాండ్తో ప్రదర్శనలు నిర్వహించారు. ప్రస్తుత ఎన్నికల సందర్భంలో అమరావతి రాజధానిగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకత్వం ప్రకటించింది. ఆ విషయం అడిగినప్పుడు తమ నాయకత్వాన్ని ఒప్పిస్తానని, ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారం చేపట్టగానే తిరుపతి రాజధానిగా ప్రకటించేలా చూస్తానని ధీమా వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితా ప్రకటించే దశలో ఢిల్లీ చేరుకున్న చింతామోహన్ పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని మీడియా సమావేశంలో ప్రకటించి చేతులు దులుపుకున్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత 2 రోజుల క్రితం రాష్ట్రంలో పార్టీ అభ్యర్థుల ఎంపిక విషయంలో లోపాలు చోటు చేసుకున్నాయని రాష్ట్ర పార్టీ అధ్యక్షురాలు షర్మిలపై విమర్శలు చేశారు. దానిపై జిల్లాకు చెందిన కాంగ్రెస్ నాయకులు ఆయన మాటలను తప్పుపట్టారు. ఇదిలా ఉండగా ఈరోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మళ్లీ తిరుపతి రాజధాని చేయాలని డిమాండ్ చేశారు. మళ్లీ మాట మార్చడం గురించి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ పార్టీ నిర్ణయం ఏదైనా ప్రజాస్వామ్యంలో వ్యక్తిగత అభిప్రాయాలు ఉంటాయని, పార్టీ పెద్దలను ఒప్పిస్తానని చెప్పారు. అన్నింటినీ మించి నెల రోజుల క్రితం వరకు కాంగ్రెస్ పార్టీ 130 సీట్లతో అధికారంలోకి వస్తుందని చెప్పిన చింతామోహన్ ఎన్నికలు ముగిశాక తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి అధికారం ఖాయమని చెప్పడం మొదలుపెట్టారు. ఈ పరిణామాలు చూసినప్పుడు 1985లో తొలిసారిగా తాను ఎంపీగా గెలవడానికి కారణమైన తెలుగుదేశం పార్టీ వైపు దాదాపు 40 ఏళ్ల తర్వాత అడుగులు వేస్తారేమో అనే అనుమానాలు పలువురిలో వ్యక్తమవుతున్నాయి. ఆయన సన్నిహితులు మాత్రం ఖండిస్తున్నారు.